న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఓ దుండగులు ధ్వంసం చేసినట్లు సమాచారం. రాళ్లతో దాడి చేసి విగ్రహం తల భాగాన్ని పగలగొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి చర్యలకు ఖండిస్తూ పలువురు నేతలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నారు. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి. ఇది ఏవన్ న్యూస్. నిజం మా ధ్యేయం, ప్రజలే మా లక్ష్యం. ఫస్ట్ ఎవరంటే రమ్మనిక మార్గమైనటువంటి చర్య పార్టీలకు అతీతంగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది అభిమానులకు సంపాదించుకోవడం జరిగింది. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన ఆరోగ్యం చేసినప్పుడే చాలా మంది మరణించడం మనమందరం చూసాము. అటువంటిది నంద్యాల సెంటర్ నడిపడిలో ఆయన కూడా పట్టపగలు చేస్తున్నాము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు మంచిది కాదు. దీన్ని ఎవరైతే చేశారో వాడిని ఖచ్చితంగా శిక్షించాలి. అదే వరకు మేము ఈ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తున్నాం.